నేడు పలువురు నేతలు భారతీయ జనతా పార్టీలోకి చేరనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, ఆరేపల్లి మోహన్ బీజేపీలో చేరనున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, శిరీష, మనకు బీజేపీకి సంబంధించి బీజేపీ నుంచి వెళ్లడమే కానీ రావడం జరగట్లేదు. ఈ మధ్య కాలంలో బీజేపీ డల్ అయిపోయింది అని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు మోడీ పర్యటన ఉంది, ఫస్ట్ థర్డ్, మరికొద్ది రోజుల్లో అమిత్ షా కూడా రాబోతున్నారు. కాబట్టి ఈ తరుణంలో జాయినింగ్ అనేది ఖచ్చితంగా బీజేపీ పార్టీకి కొత్త ఉత్తేజాన్ని అయితే ఇస్తుందని చెప్పాలి. దట్ టు బి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ 11 గంటలకు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ చేరబోతున్నారు. ఈయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనకు చెప్పాలంటే కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ ని ఓడించినటువంటి వ్యక్తి కాబట్టి కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సపోర్ట్ ఉంది, మాజీ మంత్రిగా పనిచేశాడు. కాబట్టి ఇలాంటి కొంత నీరస పడిపోయారు, ఇంకా వీళ్ళలో జాయినింగ్స్ లేవు అనేటువంటి టైంలో ఈ జాయినింగ్ అనేది కొంత ఊరటనైతే ఇచ్చింది బీజేపీకి. ఇక అదేవిధంగా ఆరేపల్లి మోహన్ మాజీ ఎమ్మెల్యే, మానుకొండూరుకు సంబంధించినటువంటి ఈ ఎక్స్ ఎమ్మెల్యే, తను కూడా ఈ రోజే జాయిన్ అవ్వాలి. ప్రస్తుతానికైతే జాయినింగ్ వాయిదా పడింది. ఎప్పుడు జాయిన్ అవుతారనేది మరికొద్దిసేపట్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రోజు అయితే లేదు. మొత్తానికైతే బీజేపీ గ్రాఫ్ అంతా పడిపోయింది. పార్టీ నుంచి వెళ్తున్న వాళ్ళే ఉన్నారు. ఇంకా బీజేపీ రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఎలక్షన్స్ లో తగ్గఫార్ ఇస్తుందా లేదా అనేటువంటి టైంలో ఇప్పుడు మా దగ్గర కూడా జాయినింగ్ జరుగుతున్నాయి, మేము కూడా మళ్ళీ ఊపందుకుంటున్నాము. ఇటు మోడీ వస్తున్నాడు, అమిత్ షా వస్తున్నాడు, తెలంగాణకు సంబంధించి కేంద్ర నాయకత్వం కాన్సన్ట్రేషన్ చేసింది. కాబట్టి ఈ జాయినింగ్స్ మాకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయని చెప్పేసి ఇటు పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ శ్రేణులు కానీ వాళ్ళ మధ్యలో వినిపిస్తున్నటువంటి మాట. శిరీష, రైట్, థ్యాంక్ యూ స్వప్న.